మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. శ్రీలంకతో మంగళవారం గువాహటి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించి టీమిండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో 47 ఓవర్లకు కుదించి ఆడించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 47 ఓవర్లలో 8 వికెట్లకు 269 పరుగులు చేసింది. దీప్తి శర్మ 53 బంతుల్లో 3 ఫోర్లతో, అమన్జీత్ కౌర్ 56 బంతుల్లో 5 ఫోర్లు 6తో 57 హాఫ్ సెంచరీలతో రాణించారు. హర్లిన్ డియోల్ 64 బంతుల్లో 6 ఫోర్లతో 48, ప్రతికా రావల్ 59 బంతుల్లో 3 ఫోర్లు 1 6తో 37 పర్వాలేదనిపించారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 8, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 21 నిరాశపరిచారు. చివర్లో స్నేహ రాణా 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 28 నాటౌట్ గా మెరుపులు మెరిపించింది. శ్రీలంక బౌలర్లో రణవీర 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, ప్రబోధని 55 పరుగులిచ్చి 22 వికెట్లు పడగొట్టారు. కులసూర్య ఆటపట్టు చెరో వికెట్ తీశారు. అనంతరం శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకు కొప్పగొలింది. చమరి ఆటపట్టు 47 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు. నీలాక్షి సిల్వా 29 బంతుల్లో 4 ఫోర్లు 1 6తో 35 టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లో దీప్తి శర్మ 54 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, స్నేహ రాణా 32 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. తెలుగు తేజం శ్రీచరణి 37 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, ప్రతికా రావల్ తలో వికెట్ తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మ 53 పరుగులు 3 వికెట్లు తీసినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తన రెండో మ్యాచ్ను ఆదివారం పాకిస్తాన్తో కొలంబో వేదికగా ఆడనుంది.